హాయ్ అండి. నేను మీ నాగమణి. వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్. ఇదేంటి గోధుమ పిండి చూయించుకుంటూ జొన్న పిండి అండి. ఇది గోధుమ పిండి కాదు. జొన్న పిండి చూయించుకుంటూ ఇంత రెడ్‌గా ఉంది అని అనుకుంటున్నారా? ఇది మార్నింగ్ ఏంటంటే నేను బీట్రూట్ జ్యూస్ చేశానండి. ఆ జ్యూసు వేస్ట్ ఉంటుంది కదండీ వడకట్టినది. ఆ వడకట్టినది మొత్తం ఇందులో వేసి ఇది జొన్న చపాతీ చేస్తున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే చాలా స్మూత్గా ఎలా వచ్చిందో కూడా నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఇలా నీట్గా చేసుకోవాలండి. మంచిగా దోరగా కాల్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో అసలు మనకు లేడీస్కి అనేది బ్లడ్ అనేది ఉండటం లేదు సరిగా. అందువలన మనం రోజు కంపల్సరిగా ఏ పండు తినాలన్నా అరటి పండు చూసారా, నిన్న కచ్చవి వెళ్తావి మార్కెట్లోకి. మార్నింగ్ అయ్యేసరికి పండుగ ఎల్లోగా వస్తుంటాయి. అవన్నీ నమ్మకూడదు. అసలు ఇది న్యాచురల్ అండి. బీట్రూట్ క్యారెట్ ఇది వేస్ట్ అంటే మొత్తం పిండనండి, సగం వరకే పిండుతాను. కంప్లీట్ అయిపోయిందండి కాల్చడం. ఇప్పుడు మీకు కాల్చి చూపిస్తాను. దూరగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. పల్సగా చాలా చాలా బాగుంటాయండి. ఒక్కసారి కనుక ఇలా మీరు కనుక చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మీరు కూడా చేసి చెప్పండి. ఇది చాలా హెల్దీ అండి. ఇప్పుడున్న ఫుడ్కు అయితే డైలీ మనమైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకోవాలి కంపల్సరీ. జ్యూస్ చేసుకొని వడకట్టిన ఈ పిప్పి అంతా వేస్ట్ చేయకోకుండా ఇలా ఈ చపాతీలోకి వేసుకొని ఈ చపాతీ చేసుకుంటే చాలా హెల్దీ అండి. చాలా చాలా బెనిఫిట్గా ఉంటారు. ఆరోగ్యం కూడా అండి. ఎందుకంటే ఈ చపాతీలోకి ఏ కర్రీ అయినా వేసుకోవచ్చు అండి. ఆ కర్రీ ఈ కర్రీ అని కాదు. అయితే సొరకాయ కర్రీ చేస్తుంది, ఏదైనా బాగుంటుంది. అది మీ ఆప్షను. చూడండి ఎంత స్మూత్గా చాలా బాగా పొంగుతుంది. ఈ బీట్రూట్ చపాతీ ఎలా వచ్చిందో మీరు కూడా చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి.